బాబాయ్ నమస్తే. మరి కనిపించలేరు, అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారే. యా నిన్నే సిటీ నుంచి వచ్చిన, మళ్ళీ మన ఊళ్ళో సర్పంచ్ పోటీ అవుతుంది కదా, ఈసారి కూడా మళ్ళీ సర్పంచ్ పోటీ ఎత్తున్నాని. పోయినసారి నన్ను గెలిపించినట్టు ఈసారి కూడా నువ్వు నాకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపాన్ని. అరే నేను నీకోసం చూస్తున్నారా, నువ్వు అతోరావు అని. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, సర్పంచ్కి మన ఇంట్లోకే పవర్ పోవద్దు, నేను నిన్నే నిలబెట్టుకుంటాను చూస్తున్నా. అవును బాబాయ్, నీకు మద్దతు ఏమైనా వచ్చినా నీ దగ్గరికి? అరే గంగవ్వ వచ్చింది, మధు వచ్చిండు. గంగవ్వ పైసలు పట్టుకొని వస్తే పైసలకు నేను ఇనలేదు, పైసలు నాకు అవసరం లేదు, పైసలు నేను తీసుకొని పోనన్నా. అటు మధు వచ్చిండు, మధు నేను ఇదివరకు నిలబడ్డ ఓడిపోయినా, ఈసారి నాకు ఎట్లనే అవకాశం ఇయ్యి, ఎట్లా నన్ను గెలిపియని ఆడు ఎంబడి పడ్డాడు. ఆయనకి కూడా చెప్పిన నేను ఎవరికి సపోర్ట్ ఇయ్య, నాకు అవ్వడానికి అవసరం లేదు, నేనే రాజకీయాలకి తప్పున్నా చెప్పిన ఆ నెల కొట్టిన, నేను ఎవరికి సపోర్ట్ ఇయ్య అన్న. బాబాయ్ ఈ సర్పంచ్ పని నువ్వు పెట్టే భిక్ష బాబాయ్, నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టు కాదా బాబాయ్? అరే లేవురా, నువ్వు ఎవరురా? నా తమ్ముడు కొడుకు కాదా? ఈ ఊరుకు సర్పంచ్ నువ్వేరా, నా మద్దతు నీకే. నువ్వు గెలిచినట్టే పో, నువ్వు గెలిచినట్టే పో.